ప్రతి వారం ఎంతో కొంతమంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు. కానీ ఈ పేరుకి ఇచ్చిన ఎలివేషన్ వేరు, ఈ పేరు మీద ఉన్న ఎక్స్ప్రెషన్స్ వేరు. జగదీష్ డెబ్యూ డైరెక్టర్గా ఇండస్ట్రీకి రేపు పరిచయం అవుతున్నాడు. కానీ ఈరోజు ఇండస్ట్రీలో అతని పేరు చాలా చోట్ల వినిపిస్తుంది. దానికి కారణం నాని ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, హీరో నాని పెట్టుకున్న నమ్మకం కానీ, ఈ డైరెక్టర్ని ఒక సినిమా రిలీజ్ కాకముందే ఒక మంచి దర్శకుడు అనే ముద్ర వేసే ప్రయత్నం అయితే జరిగింది. సో మంచి కోర్ట్ అనే ఒక కోర్ట్ రూమ్ డ్రామాస్ మనకి చాలా తక్కువ చూస్తుంటాము. కోర్ట్ రూమ్ డ్రామాని చాలా సెన్సిబుల్గా, చాలా సిన్సియర్గా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని టీం అంతా చెప్తున్నారు. ఆ దర్శకుడు మనతో ఉన్నారు జగదీష్ గారు. హాయ్ అండి. హలో సార్. సార్ నమస్తే. హాయ్ జగదీష్ గారు. అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి మీకన్నా బెస్ట్ ఎలివేషన్స్ దొరకవేమో కదా? ఇంత బెస్ట్ లాంచ్ ఇది ఒక డ్రీమ్ అండి అందరికంటే. ఒక 6 నెలలు 1 year బ్యాక్ వరకు నేను వెరీ రెగ్యులర్ అసిస్టెంట్ డైరెక్టర్ని. అందరిలాగా ఒక మంచి లాంచ్ దొరకాలి, మంచి డెబ్యూ సినిమా దొరకాలి అని కోరుకున్నాడే. ఈరోజు ఆ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరి లిస్టులో ఎలాంటి లాంచ్ అయితే కావాలని కోరుకుంటామో అలాంటి లాంచ్ దొరికింది నాకు. ఐమ్ ఫార్చునేట్ ఇనఫ్ సార్. లాంచ్ దొరకటమే కాదు, ఒక అంటే హీరో నాని గారి గురించి అందరికీ తెలిసిందే. ఎక్కువ మంది కొత్త దర్శకులతో వర్క్ చేసిన హీరోస్లో నాని గారు, తర్వాత రవితేజ గారు ఉంటారు. లేకపోతే రవితేజ గారు ముందు, తర్వాత నాని గారు ఉంటారు. ఆయన ఒక డైరెక్టర్ని సపోర్ట్ చేయటమే కాదు, ఆ డైరెక్టర్ని అతని ఆడియన్స్కి పరిచయం చేసే తీరు చాలా బాగుంటుంది. అప్పుడు గౌతమ్ తెన్ననూరు కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, శ్రీకాంత్ ఓదిలా కావచ్చు, శివ నిర్వాణ కావచ్చు, వాళ్ళ సినిమాలు బిఫోర్ సినిమాలకి ముందు, అంటే వాళ్ళ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఫస్ట్ నాన్నగారితో సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆయన ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు వాళ్ళ డైరెక్టర్స్ మీద. జగదీష్ మీకు చాలా కాలం గుర్తుండిపోతాడు, ఒక మంచి సినిమాతో రాబోతున్నాడు, నేను చెప్తున్నాను నమ్మండి అన్నాడు. ఆయన ఇంకొక అడుగు ముందుకేసి జగదీష్ సినిమా నచ్చపోతే నా సినిమా కూడా చూడొద్దు అనేసాడు. సో ఇవన్నీ వింటుంటే అసలు వాట్ మేడ్ యూ, అంటే ఏం చేశారు మీరు, ఏం చేసి ఈ మాటలు అనిపించగలిగారు నాన్నగారిని? సినిమా తీసాను సార్, అంతే. అంతేనా? ఇంకేం చేయక్కర్లేదు. ఆయన సినిమా చూశారు, సినిమా చూసిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. సో నేనేం నమ్ముతున్నానంటే సినిమా మాట్లాడిస్తుంది ఆయనతో ఇదంతా, అంతే. ఎగ్జాక్ట్లీ. సినిమా తప్ప ఆయన వేరే మాట్లాడి ఎవరు ఏం చేయలేరు సార్. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. మనందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది సినిమా. మనందరం సినిమా కింద షాడోస్, అంతే. బెస్ట్ పార్ట్ ఏంటంటే నాన్నగారిలో ఒక బెస్ట్ ఆడియన్ ఉన్నారు. బెస్ట్ ఆడియన్ అని మీరు అంటే నేను మిమ్మల్ని కాంట్రాడిక్ట్ చేసి ఇంకొంచెం ముందుకెళ్ళి ఆయనలో బెస్ట్ రైటర్ ఉన్నారు సార్. ఓకే. ఈజ్ అ వెరీ గ్రేట్ రైటర్ సార్. అంటే ఏ రోజైనా ఆయన ఏమైనా రాస్తే చూడాలని కోరుకునే వల్ల నేను ఫస్ట్ ఆడియన్. అంత చిన్న మాట్లాడినా, చిన్న చెప్పినా చాలా అసలు ఏంటి నేను యాక్టర్ కదా, ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. అంటే ఒక డిస్కషన్ రూమ్లో రైటింగ్ టీమ్ అని చెప్పి మేము అందరం రైటర్స్గా ఒక రూమ్లో కూర్చొని స్క్రిప్ట్ డిస్కషన్లో మేము మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుందో, దేని గురించి అయినా ఆయన మాట్లాడుతున్నప్పుడు అలా ఉంటుంది. హీ హ్యాస్ అ వెరీ హిడెన్ రైటర్ ఇన్ హిమ్ సార్. ఎందుకంటే బాపు గారి దగ్గర వర్క్ చేసిన ఆ స్కిల్స్ ఇంకా అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల అని చెప్పలేం. కానీ అంటే రైటింగ్ ఏదో ఒకటి, ఆ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రైటింగ్ ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. ఆయన అందుకే కొత్త డైరెక్టర్స్ని అలా పట్టుకోగలుగుతున్నారేమో ఆయన టాలెంట్ వల్లే. అంతే సార్. ఆయనలో రైటర్ ఉన్నారా అని ఇంత బలంగా చెప్పడానికి నా సైడ్ రీజన్ ఏంటంటే ఈ కథ అండి. ఇది కోర్ట్ అనే సినిమా అని ఒక రైటర్ అర్థం చేసుకోగలడు. ఓకే. అంటే ఇందులో రైటింగ్ ఫార్ములాస్ ఉంటాయి కదండి. మన రెగ్యులర్ సినిమా, మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఒక ఫార్ములా ఉంది. కమర్షియల్ సినిమాకి ఇట్లా ఒక 1/2 గంటకి ఇది ఓపెన్ అవ్వాలి, సాంగ్ పడాలి, దాని తర్వాత ఫైట్కి లీడ్ ఉండాలి, ఫ్లైట్ ఉండాలి, ఇట్లా లెక్కలని ఉంటాయి కదా. ఈ లెక్కలు ఏమీ లేకుండా ఒక కథ రాస్తే అది అర్థం చేసుకునే వాళ్ళు రైటర్లు మాత్రం. ఇప్పుడు ఈయన బీయింగ్ ఎ ప్రొడ్యూసర్, బీయింగ్ ఎ స్టార్ యాక్టర్, ఇతను ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే ఇతనిలో నుంచి ఒక రైటర్ బయటకు వచ్చి ఆ కథను చూసి తీసుకొస్తారు మనకి. వాల్పోస్టర్ సినిమా ఫస్ట్ నుంచి అదే ప్రూవ్ చేస్తుంది. ఆ నుంచి మొదలెడితే నాకు తెలిసి ఆ కథ నాన్నగారు కాకుండా ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే ఆన్సర్ చెప్పడం కష్టం. ప్రశాంత్ వర్మ గారిని అడిగితే ఆయన నాన్నగారే చెప్పారు. ఒక వాయిస్ ఓవర్ కోసం వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళ్తే బాగుంది ఇది కథ, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారని అడిగితే నేనే చేసుకుంటున్నానండి, ఫ్రెండ్స్ అందరితో చిన్న పూలింగ్ చేస్తున్నా అన్నట్టు చెప్పారు. లేదు మంచి దీనికి సపోర్ట్ కావాలి ఇలాంటి కథకి అని చెప్పి దెన్ నాని టర్న్ ఇంటూ ప్రొడ్యూసర్. ఆయన ఒక కథ ప్రొడ్యూస్ చేద్దాం అని అనుకొని ఒక బ్యానర్ స్టార్ట్ చేద్దాం అని చేయలేదు. ఆయన మంచి కథని చెప్పడానికి ఎవరో ఒక సపోర్ట్, ఒక హెల్పింగ్ హ్యాండ్ కావాలి. అలాంటి కథ చెప్పాలంటే, అలాంటి కథ చెప్పడానికి నేను ఉపయోగపడతానేమో అని ఆయన ఫీల్ అయ్యి ఆయన బ్యానర్ పెట్టి ప్రొడ్యూసర్ అయిపోయారు. యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్ అనాలి ఇంకా ఆయన్ని.
సో అట్లాంటి ఒక వ్యక్తి అయినా అంటే మంచి కథ చెప్పాలి ఇట్లాంటి ఒక థాట్ ప్రాసెస్ అయింది. ఇంకా చాలా మంచి మాట అంటారు ఆయన. ఒకసారి ఏదో వాల్ పోస్టర్ పెట్టిన తర్వాత ఒక ఈవెంట్లోనే ఎక్కడో అన్నారు ఆయన, సినిమా నాకు చాలా ఇచ్చింది, ఇప్పుడు నేను తిరిగి సినిమాకి ఇస్తున్నాను అంతే, ఇందులో బిజినెస్ ఏం లేదు. ప్యూర్లీ థ్యాంక్ గివింగ్. అంతే సార్, గ్రాటిట్యూడ్. సార్ ఈ సినిమా జర్నీ అంటే మాకు డార్లింగ్ ఈవెంట్లో మీరు మాకు పరిచయం అయ్యారు. ఫస్ట్ మీ పేరు వినిపించింది అక్కడ, మిమ్మల్ని చూస్తుంది మేము. అక్కడి నుంచి రేపు మీ సినిమా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ జర్నీ అనేది ఒక మోస్ట్ మెమరబుల్గా ఉంటుంది ఏ డైరెక్టర్కైనా. సో కోర్ట్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? కోర్ట్ అనే సినిమా టీంతో మీ జర్నీ కానీ, ఈ కథని ఆన్ పేపర్ నుంచి విజువల్గా ట్రాన్స్ఫార్మ్ చేసి దగ్గర నుంచి ఒక ఎగ్జైట్మెంట్ ఎవ్రీడే ఉంటుంది కదా ఫస్ట్ టైం డైరెక్టర్కి. అవును సార్, అంతే సార్. ఇది ఎట్లా అంటే అద్భుతాలన్నీ ఒక వైబ్లింక్లో జరిగిపోతాయి అన్నట్టు అయిపోయింది నాకు. ఈ కోర్టు జర్నీ అంతా ఎలా జరిగిపోయిందో నాకు తెలియదు. అంటే రెస్ట్లెస్నెస్, మాకెప్పుడు గ్యాప్ దొరికితే కొంచెం రెస్ట్ తీసుకుందాంరా అనే గ్యాప్, ఆ రెస్ట్ తీసుకునే ప్రాసెస్లో అయిపోయింది సినిమా. ఓకే, మీకు కరెక్ట్గా డేట్స్ కూడా భలే ఉంటాయి. నేను March 13th నెరేట్ చేశాను నాన్నగారికి కథ. March 13th 2024, March 14th 2025 రిలీజ్. ఇంక రేపు ఎలాగో పెయిడ్ ప్రీమియర్ చేస్తున్నారు కాబట్టి 13th. సో 13th కథ చెప్తే 13th రిలీజ్. 1 year 1 dayలో అయిపోయింది నాకు. ఒక రెప్పపాటి కాలంలో అయిపోయింది ఇది. టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ అందరూ అసలు అంటే కథ పుష్ చేస్తుంది సార్ మమ్మల్ని. స్క్రిప్ట్ అందరినీ అసలు నువ్వు పొద్దున్న 4 గంటలకి సెట్కి రా, ఇవన్నీ ఇంకా జరిగిపోవడమే ప్రాసెస్ ఇది. సరే, యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు ప్రియదర్శి గారితో మీకు ముందు నుంచి ట్రావెల్ ఉందా? అవును సార్, ముందు నుంచి. ఓకే, ఇక్కడ ఏదైనా ఆయన చేస్తున్న సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయటం అలా? రైటర్గా చేశాను సార్. ఆయన చేస్తున్న సినిమాకి రైటింగ్ టీంలో ఉన్నాను నేను. రైటింగ్ ఏ సినిమా? స్టోరీ డైలాగ్ సార్. అది ఇంకా అండర్ ప్రొడక్షన్ సార్, అది జరుగుతుంది. అది కూడా వస్తుంది తర్వాత. అది అండర్ ప్రొడక్షన్లో ఉంది. మీ సినిమా రిలీజ్కి వచ్చింది అంతే సార్. అంటే చెప్పలేము సార్ ఏది. సూపర్. సినిమాలో ప్రియదర్శి కూడా చాలా సెలెక్టివ్గా చూజీగా ఉంటారు. ఇప్పుడు ఆయన మల్లేశం చేసిన, లూజర్ చేసిన, కోర్టు చేసిన, బలగం చేసిన, మెయిల్ చేసిన, ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలే. అంటే ఆయన ఒక మనకి సడన్గా సర్ప్రైజ్లు ఇస్తారు, సేవ్ ద టైగర్స్ అని. సో సేవ్ ద అంటే ఆయన తనకంటూ ఒక ఏదో వెతుక్కుంటున్నాడు, ఒక కొత్త దారిని వెతుక్కుంటున్నాడు. అందులో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆయన సక్సెస్ అవుతున్నాడు కమర్షియల్గా. చాలా సెలెక్టివ్గా ఉంటాడు. జగదీశ్లో రైటర్ని, డైరెక్టర్ని ప్రియదర్శి ఎక్కడ క్యాచ్ చేయగలిగాడంటే ఏం చెప్తారు? ఆ సినిమా ఏమన్నా ఉందా, ట్రావెల్ ఉందా? అంటే సార్ ఆ సినిమానే రైటర్గా చేసిన సినిమాకే. ఆ సినిమాకి ఏంటంటే డైరెక్టర్ నా ఫ్రెండ్ అండి, దర్శన్ అని. హీఈస్ ద డైరెక్టర్. తను తమిళియన్ యాక్చువల్లీ. ఈ సినిమాకి నేను డైలాగ్స్ రాశాను. ఆ సినిమాకి డైలాగ్స్ రాశాను నేను. యువరాజు నేను ఇద్దరం, నా ఫ్రెండ్ యువరాజు నేను ఇద్దరం స్టోరీ డైలాగ్స్ అనమాట. దాని డైరెక్టర్ దర్శన్, మా ఫ్రెండ్, మా కామన్ ఫ్రెండ్. దర్శన్ తమిళియన్. సో అతనికి డైలాగ్స్, తెలుగులో డైలాగ్స్ చెప్పేవాడు కావాలి. నేను తెలుగులో రాశాను కాబట్టి అక్కడ డైలాగ్ ఇంటరాక్షన్, ఆర్టిస్టులందరికీ డైలాగులు చెప్పడం, ఆ పని నా మీద ఉండింది. సో అక్కడ ఆన్ ద స్పాట్ మానిటర్కి, యాక్టర్కి మధ్యలో పరిగెట్టడం, డైలాగ్ చెప్పడం కదా. సో ఈ పరిగెత్తే ప్రాసెస్లో దర్శి కాయిన్ చేశాడు, ఈడేంటి ఇలా పరిగెడుతున్నాడు, ఈడు ఒకసారి పక్కకి రాని. అట్లా అక్కడి నుంచి అసోసియేషన్ అండి బాగా. అక్కడ చూశాడని నేను అనుకుంటున్నాను. నాకు ఏ రోజు చెప్పలేదు దర్శి కూడా. అక్కడ చూశాడని అనుకుంటున్నాను నేను. ఓకే వీడేదో వర్క్ చేయగలరు వీళ్ళు, నన్ను యువరాజ్ని ఇద్దరిని కూడా. వీళ్ళు మమ్మల్ని ఒక రోజు పక్కకి తీసుకెళ్ళి, యు ఆర్ గుడ్ ఎట్ వర్క్, కమాన్ లెట్స్ మేక్ సంథింగ్ అని ఉంటే చెప్పండి అని చెప్పి మా ఇద్దరిని అడిగారు. అప్పుడు నేను ఇది ఈ ఐడియా చెప్పున్నా. సో దిస్ వర్క్. ఎప్పుడు మీకు ఐడియా సీడ్ అయింది? అంటే కోర్టు మీద ఎప్పటి నుంచి మీరు వర్క్ చేస్తారు? కోర్టు మీద కంప్లీట్ వర్క్ చేయడం అయితే దర్శికి ఫస్ట్ చెప్పింది 2022లో అండి. 2022లో చెప్పాను. 23కి కథ ఫినిష్ చేశాను. అంటే దర్శి చేస్తా అన్నాడు 22లో చేస్తా అంటే కథ బిల్డ్ చేసుకొని 23లో వెళ్ళి చెప్పాను. చెప్తే అక్కడి నుంచి నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళడం కోసం వెయిటింగ్. కొన్నాళ్ళు వెయిట్ చేసాం, 8 months ఖాళీ నాన్నగారి కోసం వెయిట్ చేస్తే 24లో ఆయన అపాయింట్మెంట్ వచ్చింది. 25లో సినిమా రిలీజ్. సూపర్. మీరు కోర్టుతోనే ఇంట్రడ్యూస్ అవుదాం అనుకున్నారా? అంటే మీరు ఇట్లా అంటే ఈ సినిమాతో డెబ్యూ ఈ సినిమాతో చెయ్యాలి అని పట్టుకొని పెట్టుకుందని లేదు సార్. ఈ కోర్ట్ అనే ఐడియా వచ్చేసి ఇయర్స్ బ్యాక్ సార్, లాంగ్ బ్యాక్.
కానీ అట్లీస్ట్ ఒక 10 ఏళ్ళ క్రితం అనుకోండి, 10 ఏళ్ళ క్రితం నేను ఇలాంటి ఒక ఇన్సిడెంట్ని కమ్ అక్రాస్ అయ్యాను. ఇప్పుడు ఏదైతే కోర్ట్ అనే కథలో ఒక రియల్ ఇన్సిడెంట్, రియల్ లైఫ్ టైంలో కోర్ట్ అనే కథలో ఒక 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 సెన్సిబుల్ పాయింట్ డిస్కస్ చేస్తున్నాను. ఆ పాయింట్ నేను రియల్ లైఫ్లో కమ్ అక్రాస్ అయ్యా. అది చూస్తే ఏంటి ఇలా కూడా ఉంటుందా అని చిన్న ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఒకవేళ ఇలా ఉంటే కనుక ఇది తెర మీద చెప్పాల్సిన కథ కదా అని అనిపించింది అప్పుడు. ఆ తర్వాత అలాంటివి పట్టుకొని ట్రావెల్ చేయడం మొదలుపెట్టాను. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి ఉన్నాయో లేదని చూస్తే ఇంకేం కుప్పలు తప్పులు ఉన్నాయి సార్. అక్రాస్ ఏపీ తెలంగాణ కొన్ని వందల వేల కేసులు ఉన్నాయి ఇలాంటివి. మనకున్న సర్కిల్, మనకున్న ఇన్ఫ్లుయెన్స్తో మనం ఎన్ని తీసుకురాగలమో ట్రై చేసి, ఏ ఊర్లో మనకి సర్కిల్ ఉంటే ఆ ఊరు నుంచి కొన్ని కేసు ఫైల్స్ అన్నీ తెప్పించుకొని కుదిరినంత మేరకు ఆ కేసులన్నీ చదివి, అన్ని కేసుల్లో నుంచి కొంత పల్పు, ఈ కేసులో ఏంటి కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఈ కేసులో ఏంటి నొటేషన్, ఇవన్నీ తీసుకొని ఫిక్షనల్ కథ సార్. కథ అంతా తయారు చేసింది, అంతా బిల్డ్ ఇన్సిడెంట్స్ మనకి రియలిస్టిక్ గా చూసి. ఈ కథ లైఫ్ సార్, ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లా అనిపిస్తుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లా ట్రీట్ చేసాం దీన్ని అంతా. ట్రీట్మెంట్ కానీ మేకింగ్ కానీ అంతా నిజంగా జరిగింది ఇది అన్నట్టుగానే ఉండాలన్నట్టు తీసాం. ఎగ్జాక్ట్లీ సార్. ట్రీట్మెంట్ అనే విషయానికి వద్దాం. అంటే ఈ కథ మీరు తీస్తే ఇలా ఉంటుంది, వేరే డైరెక్టర్ చేస్తే ఇంకోలా ఉంటుంది. అంటే ఇదే సేమ్ స్క్రిప్ట్ పర్సన్ టు పర్సన్ మారేసరికి మాకు వేరే పర్సెప్షన్ కనిపిస్తుంది, ఆ ప్రజెంటేషన్ వేరే అనిపిస్తుంది. వాట్ ఈజ్ యువర్ ట్రేడ్ సార్? మీరు ఈ కథని మాకెలా ట్రీట్మెంట్లోకి తీసుకురాగలుగుతున్నారు? అంటే మాకు ట్రైలర్ చూసినంత వరకు చాలా రియలిస్టిక్గా అనిపించింది. అంటే మీరు ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా రియల్గా ఉంది. వీళ్ళు బాగా యాక్ట్ చేస్తున్నారని ఎవరిని చూసినా అనిపించలేదు. సో మరి భలే పట్టుకున్నాడు ఈ డైరెక్టర్, ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అయినా సరే ఈ కథని ఎలా చెప్పాలో ఆ గేజ్ని, అంటే ఆ విధానాన్ని పట్టుకోగలిగారు. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే ఈ కథని ఇలాగే చెప్పాలనుకున్నారా, లేదా వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా రాసి ఇలా దీన్ని ఫిక్స్ అయ్యారా? ఈ కథని నిజంగా చెప్పాలను, ఇది నిజం అని ఆడియన్స్ నమ్మాలి. అంటే మనం ఎలా అవుతుంది నిజమని ఎవరు నమ్మించలేము సార్. అది నిజం అయితేనే నమ్ముతారు. సో నిజంగా ఏముంటుందో అదే చెప్దాం. నిజంగా మనుషులు ఎలా బిహేవ్ చేస్తారో అలానే చేయండి పర్ఫార్మెన్స్లు. నిజంగా ఒక సెటప్, ఒక లాయర్ ఆఫీస్ అనుకోండి, నిజంగా లాయర్ ఆఫీసులు బయట ఎలా ఉంటాయో అలానే సెటప్ వేద్దాం. మనం కొత్తగా సినిమా కోసం ఏది చేయొద్దు. ఎందుకంటే ఈ కథే మనం ఆకాశం నుంచి దింపల, నేల మీద మన మధ్య జరిగే కథే కాబట్టి మన మధ్య రియల్ టైంలో అన్నీ ఎలా ఉంటాయో అలానే చేద్దాం. ఇలాంటి సమస్య వస్తే మనుషులు ఎలా రియాక్ట్ అవుతారో అలానే రియాక్ట్ అవుదాం. ఇట్లా అంతా నిజంగా ఉండాలని ప్రయత్నించాం. నా ట్రేడ్ ఏంటని అడిగారు కాబట్టి దిస్ ఇస్ మై ట్రేడ్, టెల్ ద ట్రూత్. నిజం చెప్ప. ఒక పాయింట్లో మేకింగ్ ప్రాసెస్లో చిన్నది, వెరీ చిన్న విషయం, దర్శి దగ్గరికి వెళ్ళి సినిమాలో ఇది ఎందుకో అన్నట్టు, ఇది కాదేమోలే, ఇది వద్దు, ఇది ఒకటి వదిలేద్దాం అన్నట్టు అంటే దర్శికి మాకు చిన్న అన్న ఇది ఎలా చేద్దాం అని ఊరికే మాట్లాడుకుంటున్నప్పుడు చాలా సింపుల్గా అన్నాడు, అరే నువ్వు నిజం, ఈ కథ నిజంలా చెప్పాలి, మనకి నిజం ఏముంటుంది అదే పెట్టి, దానికి ఎందుకు మనం ఆలోచించడం అన్నది. సో ఎవ్రీథింగ్ వెంట్ సో రియల్ అండి. మాకు ట్రైలర్ చూసినప్పుడు అదే ఫీల్ కలిగింది. అంటే మాకు కోర్ట్ రూమ్ డ్రామాస్ అనగానే కోర్టులు విపరీతమైన డ్రామా ఉంటుంది. మనకి ఆ రియల్గా కోర్టులు ఎలా ఉంటాయా అంటే మనం చూసే కోర్టులకి సినిమా కోర్టులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అనే విధంగా ఉంటుంది. కానీ కోర్ట్ అని టైటిల్ మీరు పెట్టిన తర్వాత ఎలాంటి కోర్టుని మేము చూడబోతున్నాం? ఇది కథ వచ్చేసి విశాఖపట్నం జిల్లా కోర్టు అండి, డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగే కదా. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్ట్ అనగానే నెంబర్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయండి అందులో. ఇట్స్ కోర్ట్ కాంప్లెక్స్, చాలా కోర్టులు ఉంటాయి. ఈ పర్టికులర్ కేసు ఎలాంటి కోర్ట్ హాల్లో జరుగుతుంది అంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క హాల్లో జరుగుతూ ఉంటుంది. సో మేము రాసుకున్న కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకొని ఈ కేసు అయితే ఎలాంటి హాల్లో జరుగుద్ది అని కొంచెం రీసెర్చ్ ప్రాసెస్లో వైజాగ్ దాకా వెళ్ళి ఆ కోర్టు మొత్తం తిరిగి ఈ కోర్ట్ హాల్లో జరుగుద్ది అని అంటే ఆ కోర్ట్ హాల్లోకి వెళ్ళి కాసేపు నించొని అక్కడ అన్నీ చూడడం అనమాట, అబ్జర్వ్ చేయడం. టీము, నేను, డిఓపి గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు, మేమందరూ వెళ్ళి నించున్నాం అక్కడ కోర్టులో. నించొని అన్నీ చూసుకొని అబ్జర్వ్ చేసుకొని వచ్చి యాస్టిస్గా మేము మా కళ్ళతో ఏం చూసామో అది రీక్రియేట్ చేసాం ఇక్కడ, అంతే. సూపర్. అందుకే మీకు అది అంతా ఏంటి ఇంత రియలిస్టిక్గా ఉంది ఏంటని మీకు అనిపిస్తే రీజన్ అదే. సినిమా తాలూకు ఆర్ట్ తాలూకు ఆ ఎఫెక్ట్స్ ఏం కనిపించట్లేము, అంత రియలిస్టిక్గా. అవును, అంటే ఏం చేయలేదు, నిజంగా ఒరిజినల్ దగ్గర నిలబడి షూట్ చేస్తారనే ఫీలింగ్ వస్తుంది మీకు. ఆల్ థ్యాంక్స్ టు మై ప్రొడక్షన్ డిజైనర్ విఠల్ గారు, ఆయన అసిస్టెంట్ ఉంటారు శివ అయితే అసలు ఇదంతా రియల్గా ఉంటే చాలని మనం అనుకుంటాం. రియల్గా అన్నీ పెట్టిన తర్వాత వాటికి లాస్ట్లో చిన్న ఫినిషింగ్ టచ్అప్స్ ఉంటాయి.
టచ్ అప్పుల దగ్గర చాలా భలే మనం షార్ట్ పెట్టిన తర్వాత సార్ ఒక్క నిమిషం అని చెప్పి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో చేస్తాడు. మనం రావయ్యో టైం ఉంటుందని మేము ఇట్లా విఠల్ గారు అసలు అంతే. నేను ప్రీవియస్ ఈవెంట్లో కూడా చెప్పినట్టు ఇది ఎలా చేద్దామంటే నా డిస్కషన్ మొదలవుద్ది. ఇది ఒరిజినల్గా ఎలా ఉంటుందండి అని నేను అంట. మా డైరెక్షన్ డిపార్ట్మెంటు విఠల్ గారి టీము, ప్రొడక్షన్ అదే ఆర్ట్ డైరెక్షన్ టీము, వాళ్ళు వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ కలెక్ట్ చేసుకొని వస్తారు. అవన్నీ చూస్తాం. ఒరిజినల్గా అయితే ఇలా ఉంటాయండి, ఇప్పుడు చెప్పండి మనం ఎలా చేద్దాం అంటారు. ఇలాగే చేద్దాం అంటాం అంతే. అది అలా వస్తుంది సెట్లో. సూపర్. ఇంత 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 సింపుల్గా ఉంటుంది. అంటే దర్శి గారు ఏదన్నా ఉన్నాయా అని, ఏదైనా కథలు ఉన్నాయా, ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగారు కాబట్టి కథ బయటకు వచ్చింది. అవును సార్. నిజంగా ఈ కథ బయటకు వస్తే మీ ఆప్షన్స్లో ఎవరు ఉండేవాళ్ళు? ఈ కథ ఇంత దర్శి గారితో ఈ డిస్కషన్ కనుక జరగకపోయి ఉంటే, జరగకపోతే ఏమైందో నాకు కూడా తెలియదండి. అంటే ఈ కథ బయటకు వస్తే దర్శి గారు ఆప్షన్గా ఉండేవాళ్ళు మీకు? అంటే ఈ దర్శి నన్ను ఏమైనా ఉంటే చెప్పు అని అడిగే టైంకి ఈ కథ గురించి నేను అసలు ఆలోచించట్లేదండి. ఇది ఎప్పుడో తర్వాత చెప్పాలంటే కొంచెం కత్తి మీద సాము లాంటి సినిమా సార్ ఇది. అంత తొందరగా ఏ యాక్టర్ ఒప్పుకోరు, ఏ ప్రొడ్యూసర్ ఒప్పుకోరు దీన్ని. కత్తి మీద సాము ఎందుకు ఫస్ట్ సినిమాకి, సరే ఇది ఎప్పుడో అంటే సినిమా చేసేసిన తర్వాత ప్రాసెస్ లైనప్లో ఎక్కడో దగ్గర పెడదాంలే ఇది అనే అలాంటి థాట్లో ఉన్న సినిమా ఇది. కానీ మనం ఒకటి అనుకుంటే ఫేట్ ఇంకోటి ఇస్తుంది కదా. అలా దర్శి రూపంలో ఈ కథ ముందుకు రావాలన్నది డెస్టినీ అని ఫీల్ అవుతాను. మాకు దర్శి బలగం లేకపోతే మెయిల్ లూజరు, దర్శి యొక్క ట్రేడ్స్ తెలుసు. రియలిస్టిక్గా ఉంటాడు. అంటే రియలిస్టిక్గా ఉండే మలేషియంలో కానీ చాలా రియలిస్టిక్గా ఉండే క్యారెక్టర్సే ఆయనకి ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇందులో కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాడు లాయర్ క్యారెక్టర్లో. ఎక్కడ సినిమా తాలూకు ట్రైడ్స్ కనిపించలేదు, ఎక్కడ స్లో మోషన్స్ కానీ ఆ బిల్డప్స్ కానీ ఏం కనిపించలేదు మేము ట్రైలర్లో చూసినంత వరకు. సినిమాలో ఏమైనా కూడా అంతే ఉంటుంది సార్. సినిమాలో కూడా మీకు ఎక్కడ ఏ క్యారెక్టర్కి కూడా ఎలివేషన్ షాట్ ఉండదు సార్. ఆ సీన్ బట్టి ఆ క్యారెక్టర్లు వేస్తే లేవాలి తప్ప పర్టికులర్గా కావాలని ఎలివేషన్ అయితే చేయలేదు. కావాలని లేపింది ఏం లేదు, కావాలని మేము లేపలేదు సార్. సీన్లో ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఈ లేచాడు ఎక్కడ వాళ్ళు ఫీల్ అయితే లేస్తాడు తప్ప మనం కావాలని ఇంటెన్షనల్గా పంపింగ్ ఇచ్చి లేపలేదు. దర్శితో సో మీకు అనుకోవటం వేరు, దర్శి యాక్ట్ చేయటం మొదలెట్టిన తర్వాత మీకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏంటి? దర్శి ఈజ్ అ వెరీ కంఫర్టబుల్ యాక్టర్ అండి. విత్ ఇన్ హిజ్ యాక్టింగ్ లిమిట్స్ యాక్టింగ్ చేయాల్సిందంతా అతను చేస్తాడు. దాంతో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఏముండదు. యాక్టింగ్తో అసలు ఇష్యూ లేదు. వాళ్ళు డైరెక్టింగ్ ఫిల్మ్ అంటే సినిమా చేసేటప్పుడు యాక్టర్తో ఎలాంటివి ఉంటాయంటే ఈ ఏమంటారు వాటిని, స్పాట్కి వచ్చి కెమెరా ముందుకు వచ్చి నించున్న తర్వాత పేపర్లో ఏముందో చూసి చేసేయడం ఇది ఒక టాస్క్. కానీ స్పాట్కి రావడం అంటే ఒక కాస్ట్యూమ్ వేసుకొని మేకప్ వేసుకొని మొత్తం రెడీ అయ్యి ఈ క్యారెక్టర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి వచ్చి కెమెరా ముందు నించోవాలి. ఇది ఒక ప్రాసెస్. కెమెరా ముందుకు వచ్చిన తర్వాత అదంతా సినిమా. ఇక్కడికి రావడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో తెలుస్తుందండి వాట్ ఈస్ దర్శి అనేది. ఇక్కడ ఉంటుంది కంఫర్ట్ జోన్. ఈ ప్రాసెస్లో ఉంటుంది కంఫర్ట్ జోన్ జనరల్గా యాక్టర్లతో. అంటే అదే తప్పేం కాదు ఎవరిది, చిన్నపాటి అది వాళ్ళ స్పేస్ కదా, యాక్టర్స్ స్పేస్ అది, మనం వెళ్ళకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్టర్స్ మన యాక్టర్స్, మనం వాళ్ళకి చెప్తాము, వాళ్ళు చేస్తారు, మనకు కావాల్సినంత పర్ఫార్మెన్స్ వచ్చే వరకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కోఆపరేట్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ స్పేస్లోకి మనం వెళ్ళాం. కానీ దర్శి స్పేస్లోకి నేను వెళ్ళిపోగలను. ఒక 10 నిమిషాలు షార్ట్ రావడానికి డిలే అయితే పరిగెట్టుకుని క్యారవాన్లోకి వెళ్ళాం, లేట్ అయిపోతుంది రా అన్నని పిలవగలం. ఇంత కంఫర్ట్ జోన్ ఇచ్చిన ఆర్టిస్ట్ దర్శి. ఆర్టిస్ట్గా మీకు అంటే ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు కొన్ని సర్ప్రైజెస్ దొరుకుతాయంట. సో మనం డైరెక్ట్ చేయకపోయినా కూడా కొన్ని అక్కడ ఆటోమేటిక్గా కొన్ని జరుగుతుంటాయి. అలాంటి వాటి గురించి అని చెప్పాలంటే కోర్టు విషయంలో అలాంటివి చెప్పాలంటే నేను దర్శితో అలాంటి ఏం చెప్పనండి. ఎందుకంటే దర్శిని నేను చాలా రెస్ట్రిక్ట్ చేశాను. అంటే అతను ఏదైనా లైన్ దాటి బార్డర్ దాటి ఏదో చేయాలని అతను అనుకున్నా, అన్న ప్లీజ్ అవి ఏం చేయొద్దు, రాసింది చేయాలి అంటే చాలా ఇబ్బంది పెట్టాను నేను దర్శిని. ఇదంతా నేను నా మీద వేసుకుంటాను. అతను ఫ్రీ ఫ్లో, అతని జోన్లోకి అతను వెళ్ళిపోయి ఏదో చేద్దామని అనుకున్నా, లేదన్నా ఈ క్యారెక్టర్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఈ క్యారెక్టర్ బిహేవియర్ ఇంతే, ఇట్లనే ఉంటుంది అంటే తను అంటే నేను చెప్పిన దానికన్నా దర్శి చేసుకొచ్చిన హోంవర్కే చాలా ఎక్కువ అండి. ఒరిజినల్గా తనకి లా సైడ్ తనకున్న ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. హైకోర్టుకి వెళ్ళి కోర్టు వేసుకొని తిరిగి లాయర్లు అందరిని అబ్జర్వ్ చేసి, ఈ సినిమాలో స్పాయిలర్ ఏం కాదులేండి ఇది, ఈ సినిమాలో దర్శికి ఇది ఫస్ట్ కేసు. లాయర్గా తీసుకుని ఫస్ట్ కేసు వాదించిపోతూ ఉంటాడు. అంటే ఒక ఫస్ట్ కేసు వాదించేటప్పుడు లాయర్ ఎలా మాట్లాడతాడు ఇదంతా ఆయన నేర్చుకుని వచ్చాడు. అక్కడికి వెళ్ళి కొత్త లాయర్లను చూసి, జూనియర్ లాయర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, కొత్త లాయర్లకి జూనియర్ లాయర్లకి జడ్జితో మాట్లాడాలంటే షేక్ అండి, మాట్లాడలేరు అసలు.
ఆర్గ్యుమెంట్స్ వినిపించాలి ఇలా ఉంటారు అంత సటిల్డ్గా. ఇవన్నీ తను ఇన్కార్పొరేషన్స్ నేర్చుకొని వచ్చాడు. ఇదంతా సర్ప్రైజెస్ అంటే దర్శి నుంచి నేను ఎవరు రిసీవ్ చేసుకోవాలి, శ్రీదేవి ఇచ్చారా వీళ్ళ నుంచి ఉంటాయి సర్ప్రైజ్లు. సర్ప్రైజ్లో ఏం కాదు కానీ వాళ్ళ లవ్ స్టోరీ అలా ఉంటుందండి. అంటే ఆర్గానిక్ లవ్ స్టోరీ కదా. ఒరిజినల్గా ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఒక చిన్న కెమిస్ట్రీ వర్కౌట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సీన్స్ అన్ని. అలా నాకు ఎన్హాన్స్డ్ బ్యూటీ దొరికింది. సూపర్. అంటే మీ టేస్ట్ ఏంటో మీ కాస్టింగ్లోనే అర్థమవుతుంది సార్. అంటే యాక్చువల్గా ఒక కథకి తగ్గ ఆర్టిస్ట్ని తీసుకోవటం వేరు, కథకి ఇమేజ్తో కూడిన ఆర్టిస్ట్ని తీసుకోవటం వేరు. అంటే మీరు నాని గారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు రోషన్ కాకపోతే ఆ అమ్మాయి కాకపోతే ఇంకెవరినైనా మీకు చాయిస్ ఉంది, మీకు అసలు మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఒక తెలుగు నేటివిటీ మీరు తీసుకున్న కథ వైజాగ్ బ్యాక్డ్రాప్ అంటున్నారు. వైజాగ్లో ఒక అమ్మాయి ఆ నేటివిటీకి తగ్గ అమ్మాయి ఎలా ఉంటుందని అక్కడే ఆగారు కదా. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటీ అండి కాస్టింగ్లో. రోషన్ కానీ శ్రీదేవిని కానీ వీళ్ళని చూస్తుంటే అవును వీళ్ళు ఆ ఏరియాలో తిరిగే పిల్లల్లోనే ఉన్నారు, ఏదో క్యారవాన్ తిరిగి దిగి వచ్చినట్టే లేరు వాళ్ళు. అలా అనిపిస్తే వెంటనే మళ్ళీ రా అంతే. సో మీ మంచి కాస్టింగ్ సార్ వాళ్ళ పిల్లల విషయంలో మాత్రం. అంటే మాకు మీరు ఎన్ని ఆప్షన్స్ చూసి వీళ్ళకి ఫిక్స్ అయ్యారో తెలియదు కానీ మాకు ఆ పాట ఏంటంటే ఆ పాట చూస్తున్నప్పుడు కానీ వాళ్ళ ప్రేమలో ఇన్నోసెన్స్ కనిపించింది. ఆ ఏజ్ గ్రూప్ అడాలసెంట్ లవ్, ఆ ఏజ్ గ్రూప్లో లవ్లో ఒక తెలియని క్యూట్నెస్ ఉంటుందండి. మనందరికీ ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఆ ఏజ్ గ్రూప్. అంటే దాన్ని లిమిటేషన్స్లోనే హ్యాండిల్ చేశారా? 100% లిమిటేషన్స్ అండి, 100%. ఎందుకంటే అది అందుకే చెప్తున్నాను కదా, ఈ సినిమాయే కత్తి మీద సామని. అవును, అందుకే ఇట్లాంటివన్నీ చాలా చాలా జాగ్రత్తగా, మైనర్ లవ్ స్టోరీస్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఇవి. అవును. సో అసలు ఎక్కడ గీతలు ప్రతిదానికి ఎక్కడికక్కడ మా గీతలు మాకు ఉన్నాయి. ఎందుకంటే చిత్రం సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంత మంచి పేరు వచ్చిందో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి కదా. అవునండి, చిత్రం సినిమా నేను చిన్నపిల్లను సార్. కానీ అప్పుడులో అది పెద్ద సంచలనం. అవునవునవును, సంచలనం వరకు నాకు తెలుసు కానీ ఎందుకు సంచలనమో తెలియదు. ఎందుకంటే మైనర్ లవ్ స్టోరీస్, మైనర్ లవ్ స్టోరీస్ ఆ సినిమాకి సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ చెప్పాలంటే. కానీ చిన్న విమర్శలు వచ్చినాయి ఈ మైనర్స్ మీద లవ్ స్టోరీస్ని ఎంతవరకు చూపించాలి అనేది మీద ఒక చిన్న విమర్శలు వచ్చినాయి. కానీ కోర్టు విషయంలో ఒక లవ్ స్టోరీ అనేది ప్రైమరీ బేస్ ఆఫ్ ద స్టోరీ అనుకోవచ్చా? బేస్ అండి. ఈ కోర్ట్ అని టైటిల్ పెట్టాము, సినిమాలో మ్యాక్సిమం రన్ టైం కోర్టులో జరుగుతుంది కాబట్టి దీన్ని కోర్ట్ రూమ్ డ్రామా అని పిలుస్తున్నాం తప్ప యాక్చువల్గా నన్ను అడిగితే రైటర్ డైరెక్టర్గా ఈ సినిమాని నేను లవ్ స్టోరీ అడగాలి, ఇంకెవరిని అడగటానికి. బీయింగ్ ద రైటర్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నేను లవ్ స్టోరీ అంటాను సార్. ఇట్స్ లవ్ స్టోరీ. ఇట్స్ లవ్ స్టోరీ. మీకు ఆ లవ్ స్టోరీ అంటే వై శివాజీ గారు సార్? వై నాట్ అంటే అనొచ్చు, వై నాట్ అని నేను అన్ను కానీ వై శివాజీ గారు అంటే 80s చూసారా? 90s చూసాను. నాకు 90s కన్నా మురారి సినిమా చూస్తే అందులో రఘుబాబు గారు రాంబాబు అనే క్యారెక్టర్. మురారి సినిమా చూస్తున్నప్పుడు అందులో రాంబాబుని చూస్తే మనకి ఏమనిపించిందో ఈ సినిమాలో మంగపతిని చూస్తే అది అనిపించాలి. అలాంటిది రావాలి. ఎలా వస్తుంది? ఆ స్టేచర్ ఉండాలి, ఆ పర్ఫార్మెన్స్ ఉండాలి, ఆ మనిషికి ఆ ఏజ్ గ్రూప్ ఉండాలి. ఇవన్నీ మనకి శివాజీ గారిలో పుష్కలంగా ఉన్నాయి. ఎందుకు ఎక్కడెక్కడికో పరిగెట్టడం, ఎక్కడెక్కడికో తిరగడం ఎందుకు? ఆయన చేస్తారో చేయరో అనేవి వచ్చినాయి. ఆయన చేస్తారా చేయరా అని మనం ఇక్కడ రూమ్లో కూర్చొని మాట్లాడద్దు. ఆయన రూమ్లోకి వెళ్దాం, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకి చెప్దాం. ఆయన చేయనంటే అప్పుడు మాట్లాడుకుందాం మనం ఇవన్నీ. కానీ ఫస్ట్ అయితే చెప్పేయాలి. ఆయనకి చెప్పేసిన తర్వాత ఆయన చేయనంటే వేరే విషయం. ఆయన చెప్పకుండా మాత్రం మాట్లాడద్దు. కానీ ఎలా అయినా నో అయినా సరే ఆయన నుంచే వింటాను నేను అని చెప్పి. సూపర్. ఆయన ప్రీలీజ్ ఈవెంట్లో కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. 15 years గ్యాప్ వచ్చింది, 13 years. అదే మాకు కూడా ఏంటంటే ఆయన మళ్ళీ బ్యాక్ టు ఫామ్ కదా, రీఎంట్రీ ఇచ్చేశారు 90sతో. సో ఇప్పుడు అందరికీ రిజిస్టర్డ్ బిగ్ బాస్ చేశారు, 90s చేశారు. ప్రతి ఇంట్లో ఆయన బాగా నోటెడ్ నేమ్, నోటెడ్ ఫేస్ శివన్న. బాగానే ఉంది కదా అని మేము అనుకున్నాం. ఆయన బాగా నోటెడ్ ఫేస్ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం చేస్తే రీఎంట్రీ ఆ ఫీలింగ్ ఏం మాకు లేదు. మేము ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా, మంది జస్ట్ ఫ్లో ఇన్ ద ప్రాసెస్ అనుకున్నాం. మా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వర్కింగ్ ఆ రోజు ఆయనతో లాస్ట్ ఇంకా
ఆయన తర్వాత మేము ఇంకొక 2 days షూట్ చేసాం మళ్ళీ. ఆయనది లాస్ట్ వర్కింగ్ డే ఆ రోజు. లాస్ట్ షాట్ అయిపోయిన తర్వాత ఇంకా థ్యాంక్ యూ అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది కదా, అదనమాట. థ్యాంక్ యూ అన్న అని ఆ రోజు చెప్తున్నారు ఆయన, ఇది నా రీఎంట్రీ తమ్ముడు అని. అదేంటన్నా 90s చేశారు కదా, బిగ్ బాస్ ఎన్ని వచ్చినాయి కదా, థియేటర్కల్ రీఎంట్రీ తమ్ముడు. స్క్రీన్ మీదకి ఫస్ట్ టైము 13 ఏళ్ళ తర్వాత అన్న. మా మైండ్లో లేదు అది అంతవరకు. అవును స్క్రీన్ మీద కదా, ఓకే సార్ థియేటర్కల్ రిలీజ్, నా ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ ఇది ఆఫ్టర్ 13 years అని. 13 ఏళ్ళ తర్వాత నన్ను నేను చూసుకుంటాను స్క్రీన్ మీద ఇప్పుడు ఈ సినిమాతో అన్న. మాకు భలే అనిపించింది అప్పుడు. మేము అసలు రిజిస్టర్ చేయలేదు అది. అవును కదా అనుకున్నాం ఆ రోజు. అందుకే ఆయన ఎమోషనల్ అవ్వడం అంటే దానికి మాకు ఆ రోజు లాస్ట్ వర్కింగ్ డే రోజు చెప్తున్నప్పుడు కూడా సేమ్ ఎమోషన్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యారో అలానే ఫీల్ అయ్యారు ఆ రోజు కూడా. సేమ్ ఫీలింగ్ నాకు స్టేజ్ మీద కనిపించింది అంతే. సూపర్ సార్. అంటే ఎవ్రీ డైరెక్టర్కి డెబ్యూ మూవీ అనేది ఒక మార్క్ని క్రియేట్ చేస్తుంది ఇండస్ట్రీలో. అతని టేస్ట్ ఏంటి, అతను ఎలాంటి సినిమాల్ని ఎలాంటి కథల్ని ఎలా హ్యాండిల్ చేయగలడనే ఒక అంచనాకు వస్తారు. కోర్ సినిమా రిలీజ్ తర్వాత అంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు, కమర్షియల్ డైరెక్టర్స్ ఉంటారు. ఈ రెండు ఒక మిక్స్ చేసిన ఫీలింగ్ అయితే మీ మీద కలుగుతుంది. సో మోస్ట్ హ్యాపీనింగ్ డైరెక్టర్స్లో మీరు ఒకళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం కోర్ట్ అనేది ఒక చర్చకి దారితీసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఒక చర్చ అయితే వస్తుందని అనిపిస్తుంది జగదీష్ గారు. చర్చలు ఇవన్నీ నేను అనుకోలేదు, కానీ మీరు తీసుకున్న పాయింట్ అలా పాయింట్ని బట్టి మీరు కథను బట్టే కదా మనం మాట్లాడుకున్నాం. అవును సార్, కథ సార్. అంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద డే 1 రైటింగ్ టీమ్ కార్తిక్ అండ్ వంశీ ఎక్కడైనా సరే రైటింగ్ అని మాట్లాడితే వీళ్ళిద్దరు ఉంటారు. కాన్ఫిడెన్స్ అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి ఫస్ట్. ఓకే, ఒక కథ నేను రాద్దాం అనుకుంటున్నాను అని నేను రాయడం మొదలు పెడితే నా సినిమా, కానీ ఈ కథలో మేము పార్ట్ అవుతాం, మేము కూడా దీన్ని రాస్తాం నాకు ఇద్దరు వచ్చి జాయిన్ అయినప్పుడే ఈ కథకు ఒక బలం యాడ్ అయింది. అక్కడి నుంచి అలా బలం అలా ఇది ఒక బలం అయిపోయింది. సూపర్ సార్. కోర్ట్ అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటూ, సో విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.